గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ రహీంని. వెల్కమ్ టు మై ఛానల్. మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈ రోజు ఏంటంటే మీకు ఒక టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ బ్లాగ్లో. ఏంటంటే వీసా గురించి మీకు చెప్తాను ఈరోజు. చాలా మంది దుబాయ్కి రావాలనుకుంటారు, కాకపోతే వాళ్ళకి తెలియదు వీసా ఎక్కడి నుంచి ఎలా తీసుకోవాలి, ఎలా రావాలి అనేది. వాళ్ళ గురించి తెలియని వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. తెలిసిన వాళ్ళ గురించి ఓకే, తెలిసిన వాళ్ళ గురించి మనం ఏం చేయలేం కదా, వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. తెలియని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ గురించి అయితే ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. రెండు విధాలుగా మీరు దుబాయ్కి రావచ్చు. ఒకటి వచ్చేసి ఎంప్లాయ్మెంట్ వీసా. ఎంప్లాయ్మెంట్ వీసా తీసుకుని మీరు దుబాయ్కి రావచ్చు త్రూ జాబ్. కంపెనీ ఏదైనా కంపెనీ మీకు ఆఫర్ చేస్తే వాళ్ళు మీకు డైరెక్ట్గా వీసా అనేది ఇండియాకి పంపిస్తారనమాట, ఎంప్లాయ్మెంట్ వీసా. దాని త్రూ మీరు దుబాయ్లోకి రావచ్చు. ఇంకొక దారి ఏంటంటే విజిట్ వీసా. విజిట్ వీసాలో మీరు దుబాయ్కి రావచ్చు. 2 months వీసా దొరుకుతుంది. అయితే ఈ వీసా ఎలా తీసుకోవాలనేది నేను మీకు చెప్తా. వీసా అనేది ఈజీ అండి. దుబాయ్లో విజిట్ వీసా రావటం అనేది చాలా ఈజీ అనమాట. ఎందుకంటే వీళ్ళంతా టూరిస్ట్ బేస్ మీద వీళ్ళ కంట్రీ అనేది రన్ అవుతుంది. తెలిసిపోయిందా? టూరిజం అనేది వీళ్ళు బాగా ప్రోత్సహిస్తారు. సో అందుకని విజిట్ వీసా అనేది ఈజీగానే వస్తుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక 3 days లోపు, 3 or 4 days లో మీకు వీసా వచ్చేస్తుంది అప్లై చేసిన తర్వాత. అర్థమైందా? సరే అండి, నేను విజిట్ వీసా గురించి మీకు చెప్తానమాట. విజిట్ వీసా మీకు 2 వీసాలు వస్తాయి. 2 types ఉన్నాయి. ఒకటి వచ్చేసి 1 month వీసా ఉంది, రెండోది వచ్చేసి 2 months వీసా, 60 days వీసా, 30 days వీసా, 60 days వీసా. ఇందులో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అనమాట. ఇక మీ కన్వీనియంట్ని బట్టి 60 days కావాలంటే 60 days అప్లై చేసుకోవచ్చు, 30 days కావాలంటే 30 days అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీసాలో కాస్ట్లో ఎక్కువ డిఫరెన్స్ ఉండదండి. ఒక 100 dirham, 150 dirham అంతే డిఫరెన్స్ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే మీరు 60 days వీసా తీసుకోండి, బెటర్గా ఉంటుంది ఇక్కడికి రావాలనుకుంటే. అయితే వీసా ఎలా తీసుకోవాలి అంటే ఈజీ అండి. వీసా పెద్ద కష్టం కాదు. మీరు ఇండియాలో ఏ ట్రావెల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, లేదు ఏ ఎయిర్లైన్స్ని మీరు కాంటాక్ట్ చేసినా, ఎయిర్ అరేబియా ఉంది, ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఉంది, ఫ్లై దుబాయ్ ఉంది, వీళ్ళని కాంటాక్ట్ చేసినా వీళ్ళు మీకు వీళ్ళ త్రూ మీరు టికెట్స్ బుక్ చేసుకుంటే వాళ్ళే మీకు వీసాను కూడా తీసి వీసా మీకు ఇస్తారనమాట. విజిట్ వీసా వాళ్ళ త్రూ తీసుకోవచ్చు. లేకపోతే మీరు ఏదైనా ట్రావెల్ ఏజెన్సీ ద్వారా తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. అయితే ఈ వీసా అనేది నేను ఇండియన్ రూపీస్లో చెప్తాను మీకు, ఎందుకంటే ఎక్కువ కాస్ట్ ఏం కాదు, అది చీప్. వీసా అనేది మీకు 60 days వీసా వచ్చేసి మన ఇండియన్ రూపీస్లో మ్యాక్సిమం టు మ్యాక్సిమం 13,000, అంతకు మించి అవుదండి. 13,000 రూపీస్ అవుతుంది. ఇండియన్ రూపీస్ నేను చెప్తున్నాను మీకు. 13,000 రూపీస్ అవుతుంది అనమాట. సో అది మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత ఏం లేదు, మీ పాస్పోర్ట్ కాపీ ఒకటి ఇవ్వాలి వాళ్ళకి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వైట్ బ్యాక్గ్రౌండ్ తోటి ఒక ఫోటో కాపీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వీసా అనేది ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసిన వెంటనే మీకు 3 daysలో మీకు వీసా అనేది వచ్చేస్తుంది. అది పెద్ద ప్రాబ్లం కాదు. వీసా యూఏఈలో 7 Emirates మీరు ఎక్కడైనా ఉండొచ్చు. ఎమిరేట్స్ అంటే ఏం లేదు, వీళ్ళకి ఒక స్టేట్ లాగా అనమాట. అన్ని 7 Emirates కలిపి వీళ్ళు ఒక కంట్రీగా ఏర్పడ్డారనమాట. అందరూ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఏ కంట్రీ రావడానికి ప్లస్ వెళ్ళే టికెట్ కూడా వాళ్ళకి ఎయిర్పోర్ట్లో మీకు ముందే చూపించాలన్నమాట. సో 2-way టికెట్ అనేది మీరు తీసుకోవాలి. ఓకే, ఎయిర్పోర్ట్కి మీరు వచ్చారు అంటే మీరు ఆ టికెట్ తీసుకుని 2-way టికెట్ తీసుకుని రావాలి. వీసా కాపీ మీ చేతిలో ఉండాలి. వాళ్ళు మిమ్మల్ని అడుగుతారనమాట, రిటర్న్ టికెట్ ఎక్కడ అని అడుగుతారు. అప్పుడు మీరు చూపించాలి అది. ఓకే, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అలౌ చేయరు. ఎందుకంటే బోర్డింగ్ పాస్ దగ్గరే మిమ్మల్ని ఆపేస్తారు వాళ్ళు. సరేనా? ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మర్చిపోవద్దు మీరు కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే, ఓకే, ఇప్పుడు ఈ మధ్యన కొంచెం రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ అయినవండి. అంతకుముందు ఈజీగా ఉండేది, ఏమి అడిగేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడికి రావాలనుకుంటే కంపల్సరీగా మీకు హోటల్ బుకింగ్స్ అనేవి ఉండాలి. మీరు ఎన్ని రోజులు ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏంటి అనేది వాళ్ళు క్లియర్గా అడుగుతారు. అక్కడ ఇన్ కేసు మీరు దుబాయ్లో ఉంటున్నారంటే మీరు ఎక్కడ ఉంటారని కూడా అడుగుతారు కదా, ఆబ్వియస్లీ అడుగుతారు. మీరు చెప్పాలి. మీకు హోటల్ బుకింగ్స్ చూపించి హోటల్ బుక్ చేసిన రిసిప్ట్ అనేది ఉంటుంది కదా, అది మీరు బోర్డింగ్ పాస్ దగ్గర చూపించాలన్నమాట.
లేదు అంటే డమ్మీగా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఓకే, మీరు ఇక్కడ ఫ్రెండ్స్ త్రూ రావాలనుకుంటే వాళ్ళకి చెప్పే ఫ్రెండ్స్ ఎమిరేట్స్ ఐడి కార్డ్ అడుగుతారు మీకు. ఆ ఫ్రెండ్స్ ఎవరున్నా, ఫ్యామిలీ మెంబర్స్ లేదు మీ చుట్టాల్లో ఎవరున్నా ఇక్కడికి ఆ ఎమిరేట్స్ ఐడి కాపీని వాళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్లో అడుగుతారనమాట. ఆ కాపీని మీరు వాట్సాప్ త్రూ తీసుకుని వాళ్ళకి చూపించవచ్చు. ఇలా మా చుట్టాలు ఉన్నారు, సో మేము అక్కడే స్టే చేస్తాం వాళ్ళ దగ్గరే అని చెప్పి వాళ్ళు కొన్ని ప్రూఫ్స్ అడుగుతారు. ఆ ప్రూఫ్స్ ఇవ్వటమే. ప్రూఫ్స్ అంటే ఏం లేదు, ఎమిరేట్స్ ఐడి కాపీ అడుగుతారు అంతే. ఆ ఎమిరేట్స్ ఐడి కాపీ ఇచ్చేస్తే సరిపోతుంది. ఒక్కొక్కసారి ఏం అడుగుతారంటే వాళ్ళ రూమ్ అగ్రిమెంట్ ఉంటుంది కదా, ఆ అగ్రిమెంట్ కాపీ అడగొచ్చు. ఇలాంటివి కొన్ని అడుగుతారనమాట. ఇంకొక మేజర్ రూల్ ఏంటంటే అండి, ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు ఇక్కడవి యుఏఈ దిర్హమ్స్లో 3000 దిర్హం అనేది మీ దగ్గర ఉండాలి కంపల్సరీ. అది వాళ్ళు అడుగుతారనమాట. మీరు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లోకి మీ దగ్గర 3000 దిర్హం అనేది కరెన్సీ మీ దగ్గర ఉండాలి. లేదు అంటారా, అంత వాల్యూ చేసే ఇండియన్ రూపీస్ అయినా మీ దగ్గర ఉండాలి. వాళ్ళు అడుగుతారు మీకు చూపించమని. లేదు మీ అకౌంట్ బ్యాలెన్స్ అని ఉంటే మీ అకౌంట్ బ్యాలెన్స్ వాళ్ళకి చూపించాలి, ఇంత మనీ నా అకౌంట్లో ఉన్నవి అని. ఎందుకంటే మీరు ఇక్కడికి వస్తే మరి సర్వే చేయాలి కదా. ఎలా సర్వే చేస్తారు? మీరు ఉండటానికి తినటానికి ఏంటి, మీ దగ్గర ఏం డబ్బులు ఉన్నాయని అడుగుతారు వాళ్ళు. ఈ రూల్స్ అన్ని ఈ మధ్యన కొంచెం స్ట్రిక్ట్ చేశారండి. ఎందుకు అంటే చాలా కంట్రీస్లో ప్రాబ్లం ఏంటంటే వచ్చేసి విజిట్ వీసా మీద. ఇక్కడ ఎన్ని దేశాల వాళ్ళు వస్తారంటే శ్రీలంక వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ నుంచి ఉన్నారు, నేపాల్ నుంచి ఉన్నారు, ఫిలిపైన్స్ ఉన్నారు, ఎంతోమంది వీళ్ళు ఇక్కడికి వచ్చేసి విజిట్ మీద వచ్చి మ్యాక్సిమం ఏంటంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు, ఈ బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఇక్కడికి వచ్చేసి ఏం చేస్తారంటే విజిట్ వీసాకి వచ్చేసి ఆ విజిట్ వీసా టైం అయిపోయిన తర్వాత వీళ్ళు వెనక్కి వెళ్ళట్లా. అది ప్రాబ్లం. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఓవర్ స్టే చేసేస్తున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రేట్ ఇక్కడే ఉండిపోతున్నారు వాళ్ళు దొంగచాటుగా ఉండి ఏదో ఒక చిన్న జాబ్లు అవి ఇవి చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్నారనమాట. వీళ్ళ వల్లే మ్యాక్సిమం ఇక్కడ ఉన్న శాలరీస్ కూడా చాలా డౌన్ అయిపోతున్నాయండి. వీళ్ళు ఏం చేస్తారంటే అతి తక్కువ శాలరీకి ఏంటంటే పని చేసుకుంటూ ఉంటారు. ఈ హోటల్స్లోను, రెస్టారెంట్స్లోను, ఎక్కడ పని దొరికితే అక్కడ చేసుకుంటున్నారు అనమాట. అందుకనే యుఏఈ గవర్నమెంట్ అనేది దీని గురించి ఇప్పుడు ఒక స్ట్రిక్ట్ రూల్స్ అనేది తీసుకొచ్చింది. అర్థమైందా? అది మెయిన్ రీజన్ అనమాట. ప్లస్ మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఆ డాక్యుమెంట్స్, అదే డబ్బులు చూపించాలి. మీ దగ్గర ఎంత కరెన్సీ ఉందో ఆ కరెన్సీ వాళ్ళకి అక్కడ చూపించాలి. ఇన్ హ్యాండ్ క్యాష్ తీసుకుని వస్తే బెటర్ మీకు. అర్థమైందా? 3000 దిరం మీరు తీసుకోవాలనుకుంటే ఇండియాలో ఎక్స్చేంజెస్ ఉన్నాయి, యుఏ ఎక్స్చేంజ్ లాంటివి కొన్ని ఎక్స్చేంజెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మన ఇండియన్ కరెన్సీ ఇస్తే వాళ్ళు ఆ రేట్ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసి మీకు దిరమ్స్లో వాళ్ళు కన్వర్ట్ చేసి డబ్బులు ఇస్తారనమాట. ఓకే, అప్పుడున్న రేటుని బట్టి, ఆ రేట్కి ఎంత ఉందో ఆ రేట్ని బట్టి వాళ్ళు కొంత కమిషన్ తీసుకుంటారు. ఆ కమిషన్ తీసుకుని ఏదైతే మీకు కరెన్సీ వస్తుంది, ఎంత అయితే వస్తుందో 3000కి మీకు ఎంత పేమెంట్ అక్కడ ఎన్ఆర్ఐలో చేయాలో ఆ డబ్బులు వాళ్ళు చెప్తారు. అది ఇస్తే మీకు కరెన్సీ ఇచ్చేస్తారనమాట. అవి తీసుకుని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తే ఈ డాక్యుమెంట్ తీసుకుని మీరు బోర్డింగ్ పాస్ అయిపోతే బోర్డింగ్ పాస్ అయిన తర్వాత ఇక్కడికి రావచ్చు. ఇది మన విజిట్ వీసా ప్రాసెస్ అనమాట. ఓకే, తర్వాత ఎంప్లాయ్మెంట్ వీసా ఎలా అంటే, ఇఫ్ సపోజ్ మీకు నేను ముందే చెప్పాను, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇక్కడ 3 సైట్లు ఉన్నాయి. డుబెజాల్ ఉంది, ఇండీడ్ ఉంది, గల్ఫ్ జాబ్స్ ఉన్నాయి, ఇంకొక 2-3 సైట్లు ఉన్నాయి. అవి కూడా మీకు లింక్ ఇస్తాను నేను. ఆ సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ నుంచైనా మీ రెజ్యూమేని అప్లై చేసుకోవచ్చు. ఓకే, రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఏమైనా కాల్స్ వస్తే ఇంటర్వ్యూ, ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే వాళ్ళు డైరెక్ట్గా మీకు ఎంప్లాయ్మెంట్ వీసా అనేది ఇండియాకి పంపిస్తారు. అది చాలా రేర్గా జరుగుతుంది. డైరెక్ట్గా వాళ్ళు వీసా అనేది ఇక్కడ దుబాయ్లో పంపించరు అనమాట, కష్టం. ఓకే, మీరు ఇన్ పర్సన్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు వీసా అప్లై చేస్తారు. అప్పుడు అంతకుముందు ఇన్ కేస్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఇంకొక వే, మీరు రావాలనుకుంటే ఎంప్లాయ్మెంట్ వీసా మీద డైరెక్ట్గా వచ్చేయచ్చు. అప్పుడు మీకు ఏమీ చూపించాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా డబ్బులు 3000 దిరము, లేదు ఇక్కడ ఎవరన్నా షూరిటీగా మీకు ఎవరైనా ఎమిరేట్స్ ఐడి కాపీ ఎవరైనా ఇవ్వాలి అనేది అదేం లేదు. ఎంప్లాయ్మెంట్ అంటే కంపెనీనే మీకు షూరిటీ అనమాట, కంపెనీనే మీకు షూరిటీ ఇస్తుంది. సో ఎంప్లాయ్మెంట్ వీసా మీద మీరు ఈజీగా ఇక్కడికి వచ్చేయచ్చు. ఇంకో విషయం ఏంటంటే విజిట్ వీసా మీద ఇక్కడికి వచ్చి జాబ్
మనం సెర్చ్ చేయొచ్చా, జాబ్ వెతుక్కోవచ్చు. 60 డేస్కి ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. నాకు తెలిసి 100 దిరం 150 దిరం అంతే, 150 దిరం డిఫరెన్స్ అనమాట. 60 డేస్ తీసుకుంటే ఏమవుతుందంటే, మీరు తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే మీకు ఉండాలి, లేదు ఇక్కడ నేను 30 డేస్ కంటే ఎక్కువ ఉండలేను అనుకుంటే వెళ్ళిపోండి, ఇబ్బంది ఏముంది. కాకపోతే గ్రేస్ మీకు 30 డేస్ ఎక్స్ట్రా టైం దొరుకుతుంది అనమాట. ఓకే, ఈ వీసా అనేది విజిట్ వీసా ఇక్కడ సింగిల్ ఎంట్రీయే దొరుకుతుందండి, మల్టిపుల్ ఎంట్రీ వీసా అనేది దొరకదు మీకు, అర్థమైందా? అందుకని 60 డేస్ తీసుకోండి, బెటరు, క్లిక్గా ఉండేది. అంతకుముందు 90 డేస్ వీసా దొరికేది మనకి, విజిట్ వీసా. ఇప్పుడు దాన్ని 60 డేస్కి తగ్గించారనమాట. ఎందుకు? పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి అయితే ఇప్పుడు వీసాలు అసలు ఇవ్వట్లేదు, వాళ్ళు పూర్తిగా వీసా అనేది ఆపేశారు. ఇప్పుడు విజిట్ వీసా వాళ్ళకి ఇవ్వట్లేదు అనమాట. ఓకే, ఇప్పుడు మన ఇండియన్స్కి మాత్రం వస్తుంది. ఆ రూల్స్ కూడా మీకు చెప్పాను, దాని ప్రకారంగా మీరు ఇక్కడికి రావచ్చు అనమాట. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇక్కడికి వచ్చి లీగల్గా రండి. 60 డేస్ టైం ఉంటుంది మీ దగ్గర, వచ్చి జాబ్ సెర్చ్ చేసుకోండి. జాబ్ దొరికింది అనుకో, హ్యాపీగా కంపెనీ మీకు ఎంప్లాయ్మెంట్ వీసా ఇస్తుంది, లీగల్గా ఇక్కడ ఉండండి. ఓకేనా? వచ్చేసి ఇక్కడ వచ్చిన తర్వాత వీసా టైం అయిపోయిన తర్వాత కూడా మీరు రిటర్న్ వెళ్ళకపోతే మీరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అయిపోతారనమాట. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే మీకు ఎమిరేట్స్ ఐడి కార్డు లేకపోతే, ఇక్కడ ఒక ఎమిరేట్స్ ఐడి కార్డు ఉంటుంది అనమాట. మనకి యుఎస్, యూరప్లో ఎలా అయితే గ్రీన్ కార్డు ఉంటుందో, ఇక్కడ మనకి ఒక ఎమిరేట్స్ ఐడి కార్డు ఇస్తారన్న. ఆ కార్డు ప్రతి దగ్గర మీరు చూపించాలి. బయటకు వెళ్ళారనుకోండి, ఇన్ కేస్ పోలీసులు ఎప్పుడైనా అడగొచ్చు, సిఐడి ఎప్పుడైనా మిమ్మల్ని అడగొచ్చు, మీ దగ్గర ఎమిరేట్స్ ఐడి కార్డు చూపించండి అని. లేదు అంటే ఇమీడియట్లీ అప్పటికప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు, అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, మీకు ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ దొరుకుతుంది, మెడికల్ ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ఓకే, మీకు సిమ్ కావాలన్నా, ఏది కావాలన్నా, ఏ ఫెసిలిటీస్ మీకు ఇక్కడికి ఏది కావాలన్నా, ముందు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా ముందు మీకు ఆ ఎమిరేట్స్ ఐడి కార్డ్ అనేది చూపించాలి. ఇక్కడ ఎమిరేట్స్ ఐడి కార్డ్ లేకపోతే మీకు ఇవి ఏవి ఇక్కడ దొరకవు అనమాట, అర్థమైందా? ఇక్కడ చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చేసి ఒక్కొక్క రూమ్లో 20 మంది 15 మంది ఒక రూమ్లో ఉంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మన వాళ్ళకి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి, మీరు ఇక్కడికి రావాలనుకుంటే రండి, ఓకే, ఆల్వేస్ వెల్కమ్. ఇక్కడ గవర్నమెంట్ అనేది ఇప్పుడు విజిటర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఇక్కడ, అర్థమైందా? రండి, విజిట్ వీసాలో వచ్చి ఇక్కడ జాబ్ సెర్చ్ చేయండి, జాబ్ వెతకండి. ఇన్ కేస్ మీకు జాబ్ దొరికిపోయింది అనుకోండి, హ్యాపీ కదా, కంపెనీ మీకు ఎంప్లాయ్మెంట్ వీసా ఇస్తుంది, హ్యాపీగా ఇక్కడ మీరు తర్వాత మీరు ఇక్కడే ఉండొచ్చు, స్టే చేయొచ్చు. లేదు అంటారా, నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, 60 డేస్ లోపు ఇక్కడ నుంచి వీసా ఫినిష్ అవుతుందంటే మీరు ఒకసారి ఎగ్జిట్ చేసి, ఇన్ కేస్ మీకు జాబ్ దొరకలేదంటే మళ్ళీ మీరు ఎంట్రీ అవ్వచ్చు అనమాట. మళ్ళీ విజిట్ వీసాకి అప్లై చేసుకుని మళ్ళీ మీరు ఎంట్రీ అవ్వచ్చు. అది మీరు లీగల్గా రండి. ప్లస్ ఏంటంటే, ఇక్కడ ఓవర్ స్టే, మీరు ఇన్ కేస్ మీరు విజిట్ వీసా తీసుకున్నారు, 60 డేస్ దాని టైం ఉంది, మీరు 61 డేస్ 62 డేస్ కనుక మీరు ఇక్కడ స్టే చేస్తే, మీకు వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో వాళ్ళు పట్టుకుని మీకు ఫైన్ వేస్తారండి. ఇక్కడ ఏంటంటే, లాస్ట్ టైము మా ఫ్రెండే, వాడు కొంచెం క్యాలిక్యులేషన్లో తప్పు జరిగింది, 60 డేస్ కాస్త వాడికి 61 డేస్ అయిపోయింది అనమాట. 61 డేస్ అయిపోతే వాడికి ఒక రోజుకి వాడికి ఇక్కడ మన దుబాయ్ ఎయిర్పోర్ట్లో 300 దిర్హం ఫైన్ వేశారు వాడికి. వీళ్ళు ఏదో చెప్తారు పర్ డే 100 రూపీస్, దాని తర్వాత 25 దిర్హం సంథింగ్ లైక్ దట్ అని, కానీ వాడికి మాత్రం ఒక్క రోజుకే 300 దిర్హం ఫైన్ వేశారు. ఓకేనా? అది మీరు ఒకటి జాగ్రత్తగా చూసుకోండి, టైం అనేది క్యాలిక్యులేట్ చేసుకుని రిటర్న్ టికెట్ అనేది బుక్ చేసుకోండి. విజిట్ వీసా మీద వచ్చి జాబ్ వెతుక్కోవాలంటే ఎస్ రావచ్చు, జాబ్ వెతుక్కోవచ్చు. కాకపోతే ఈ విజిట్ వీసాలో మీరు వర్క్ అనేది ఇక్కడ చేయకూడదు, అది ఇల్లీగల్ అనమాట. పట్టుకున్నారంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? ఇది ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది గైస్. అండ్ లైక్ చేయండి, ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, నా నెక్స్ట్ వీడియోస్ ఏవైతే వీడియోస్ వస్తాయో ఇమీడియట్లీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సరేనా? ఇంతటితో ఈ బ్లాగ్ ఫినిష్ అయింది. రేపు ఇంకొక టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం, సరేనా?